అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ రోజు వచ్చేసి హెయిర్ కోసం ఒక మంచి ఆయిల్ అనేది చూపిస్తాను, ఎలా చేయాలో. దీనికి కావాల్సిన పదార్థాలు ఏవో చూసేసుకుందాము. సో దీంతోని హెయిర్ ఫాల్ అనేది ఆగిపోతుంది, అలాగే కొత్త హెయిర్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడికి మనకి కావాల్సిన పదార్థాలు అయితే ఫస్ట్ వచ్చేసి మందార పువ్వు, మందార ఆకులు, అలాగే కరివేపాకు, గోరింటాకు, అలాగే ఇందులోకి మనము రోజ్ పెటల్స్ తీసుకుంటున్నాము. ఏ రోజ్ తీసుకున్నా పర్వాలేదు. రోజ్ అనేది మన హెయిర్కి నరిష్ చేస్తుంది, అలాగే హెయిర్ రూట్స్ని కూడా స్ట్రాంగ్ చేస్తుంది కాబట్టి దాన్ని యూస్ చేయాలి. అలాగే మెంతులు, అలాగే ఇక్కడ వచ్చేసి చిన్న ఆనియన్ తీసుకున్నాను. సో పువ్వులు అయితే 5 to 6 తీసుకున్నాను, అలాగే ఆకులు కూడా 5 to 6 తీసుకున్నాను. ఇవన్నిటిని మనము ఎండలో కాకుండా నీడలో ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండిన తర్వాత అయితే దీన్ని మనం యూస్ చేయాలి. చాలామంది ఫ్రెష్గా యూస్ చేస్తారు, అలా యూస్ చేసినా పర్వాలేదు, బట్ ఈ విధంగా ఇవి చాలా బాగా పనిచేస్తాయి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక పాత గిన్నె అయితే తీసుకున్నాను, ఎందుకంటే మనం ఇందులోకి ఆయిల్ అనేది హీట్ చేసుకుంటాం కాబట్టి. సో ఇలా పాత గిన్నె తీసుకున్న తర్వాత దీంట్లోకి అయితే నేను ఒక 1 కప్ వచ్చేసి కొబ్బరి నూనె అయితే తీసుకున్నాను. మీరు ఏ కొబ్బరి నూనె యూస్ చేస్తున్నారో ఆ కొబ్బరి నూనె తీసుకోండి. నేనైతే ఇక్కడ వచ్చేసి పారాషూట్ తీసుకున్నాను. సో మీరు ఇలా పట్టించిన నూనె యూస్ చేస్తున్నారంటే అదే యూస్ చేయండి. సడన్గా అయితే మనము ఆయిల్స్ అనేవి చేంజ్ చేయకూడదు, దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది, అలాగే డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా హెయిర్ ఆయిల్ అనేది తొందరగా పడి మార్చకూడదు. ఏదైతే మనం ఫస్ట్ నుండి యూస్ చేస్తున్నామో దాన్నే యూస్ చేసుకోండి. సో ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చేసి నేను ఆముదం తీసుకున్నాను, క్యాస్టర్ ఆయిల్, అలాగే 2 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆల్మండ్ ఆయిల్ కూడా తీసుకున్నాను. సో వీటిని కూడా ఇందులోకి ఈ ఆయిల్ కోకోనట్ ఆయిల్లోకి మనం వేసేసుకుందాము. అలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అయితే మనం దీంట్లోకి వచ్చేసి మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ పెట్టుకున్నామో వాటిని ఇందులోకి వేసేసుకోవాలి. సో ఈ ఆయిల్ అనేది మనము వారానికి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది, వారం అంతా యూస్ చేయొచ్చు, లేదంటే 10 డేస్కి కానీ 15 డేస్కి చాలు. సో మరి 15 డేస్ కన్నా ఎక్కువగా మీరు చేసి పెట్టుకోమాకండి, ఎందుకంటే అది ఒక రకంగా స్మెల్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి మనం ఇవన్నీ ఇందులోకి వేసేసుకున్న తర్వాత దీన్ని ఆయిల్లోకి బాగా డిప్ అయ్యి ఆ ఆయిల్ మొత్తం సోక్ చేసుకునేదాకా అయితే మనం దీన్ని ఒక 15 మినిట్స్ దాకా పక్కన పెట్టేసుకోవాలి. సో 15 మినిట్స్ తర్వాత దీన్ని మనం పక్కన పెట్టుకున్న తర్వాత దీన్నైతే మనము గ్యాస్ పైన హీట్ చేసేసుకుంటాము. సో హీట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది మీ హెయిర్కి ప్రాపర్గా పడుతుంది అంటే మాత్రం అది యాడ్ చేసుకోండి, లేదు అని అంటే దాన్ని టోటల్గా స్కిప్ చేయొచ్చు. చాలామందికి చాలా ఇంగ్రీడియంట్స్ అనేవి పడవు, కొందరికి ఎలర్జీస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో మీకు ఇవన్నీ పడుతున్నాయి అంటేనే పెట్టుకోండి. సో ఇవైతే బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి దీన్ని మనం గ్యాస్ పైన పెట్టేసి లో ఫ్లేమ్లోకి మనము 2 to 3 మినిట్స్ దాకా దీన్ని హీట్ చేసేసుకుందాము. సో ఇలా హీట్ చేసుకున్న తర్వాత దీన్ని మనము ఒక 6 to 7 అవర్స్ దాకా అలాగే ఉంచేసేయాలి. సో ఈ ఆయిల్ని మనము వీక్లీ ట్వైస్ పెట్టొచ్చు, లేదంటే ట్రైస్ పెట్టొచ్చు, 3 టైమ్స్ పెట్టినా పర్వాలేదు. సో మీరు తలకు పోసుకునే తలస్నానం చేసే ఒక 1 డే ముందైతే ఈ ఆయిల్ మీరు పెట్టేసుకున్నారంటే అది బాగా పనిచేస్తుంది. ఆయిల్ పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా దాన్ని ప్రాపర్గా మనము మసాజ్ చేసుకుంటూ పెట్టాలి. సో ఒకసారి ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీన్ని మనము ఒక 6 to 7 అవర్స్ దాకా పక్కన పెట్టేసుకుంటాం కదా. సో అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఎప్పుడైతే మీరు ఆయిల్ యూస్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మీకు ఎంత పోర్షన్ కావాలో అంత పోర్షన్ అనేది మీరు కొంచెం జల్లెడతోని దాన్ని తీసేసుకొని మీరు పెట్టుకునే ఒక 5 మినిట్స్ ముందు దాన్ని నార్మల్గా గోరువెచ్చగా హీట్ చేసేసుకొని ఆయిల్ని అప్పుడు తలకి మసాజ్ చేశారంటే అది చాలా బాగా తలకు అంటుకుంటుంది, అలాగే దాని రూట్స్ దాకా వెళ్ళి అదైతే బాగా పనిచేస్తుంది అనమాట. సో మనము ఏవన్నా చిట్కలు వాడేటప్పుడు దాన్ని ప్రాపర్గా వాడితే అవి బాగా పనిచేస్తాయి. అదేదో చేయాలి అన్నట్టుగా చేసి ఇగ్నోర్ చేస్తే మాత్రము అసలు పని చేయదు. సో చాలామంది ఏం చేస్తారు అంటే ఒక వీక్ పెట్టేసుకొని నెక్స్ట్ వీక్ స్కిప్ చేస్తారు, ఆ నెక్స్ట్ వీక్ పెడతారు, లేకపోతే 1 మంత్ పెట్టి 1 మంత్ స్కిప్ చేస్తారు కదా. అలాంటప్పుడు ఏమవుతుందంటే వస్తున్న హెయిర్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రాపర్గా పాటించండి, 1 మంత్ కరెక్ట్గా యూస్ చేసి చూడండి, మీ హెయిర్ ఖచ్చితంగా గ్రో అవుతుంది, కొత్త హెయిర్ వస్తుంది, అలాగే హెయిర్ అనేది ఊడడం కూడా ఆగిపోతుంది. సో ఇలాంటి చిట్కలు మనకి ఈ ఇంగ్రీడియంట్స్ మనకి ఈజీగా ఇంట్లో దొరికిపోతాయి. ఫ్లవర్స్, రోజెస్ మనం నార్మల్గా ఇంట్లో యూస్ చేసేవే. సో ఈ చిట్కాలు అనేవి ఇంత ఈజీవి బయట పెద్ద పెద్ద షాంపూస్ కానీ పెద్ద పెద్ద ఆయిల్ బ్రాండ్స్ కానీ యూజ్ చేసే కన్నా ఇట్లా ఇంట్లోవే మనం వాడితే బాగుంటుంది కదా. సో ఒక్కసారిగా ఇలా ఆయిల్ అనేది 6 అవర్స్ తర్వాత సెట్ అయిన తర్వాత కొంచెం అనేది తీసేసుకోండి, గోరువెచ్చగా హీట్ చేసేసుకొని
చేతులు ఫింగర్ టిప్స్ ఏవైతే ఉంటాయో ఆ టిప్స్ మీద ఆయిల్ అయితే తీసేసుకొని మన స్కాల్ప్‌ని ప్రాపర్‌గా మసాజ్ చేసుకుంటా పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. అప్పుడే మన హెడ్ అనేది రిలాక్స్ అయితది. మన రూట్స్ దాకా ఆయిల్ అనేది వెళ్తది. అది మన హెయిర్ గ్రోత్‌కి చాలా యూజ్ అయితదనమాట. సో, ఇది చాలా యూజ్‌ఫుల్, చాలా ఈజీ వే మన హెయిర్ గ్రోత్‌కి. సో, ఈ ఆయిల్ మీరు 15 డేస్ దాకా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అసలు స్మెల్ రాదు. చాలా బావుంటది. కానీ అది యూజ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా గోరువెచ్చగా వేడి చేసుకొనే పెట్టుకోండి. చాలా యూజ్‌ఫుల్, చాలా బెనిఫిషియల్ ఇది. ఆల్మోస్ట్ ప్రతి ఇంగ్రీడియెంట్స్ మన ఇంట్లో ఉండేవే గదా! మీరు గూడా ఖచ్చితంగా ట్రై చేసి రివ్యూ మాత్రం ఖచ్చితంగా చెప్పండి.